class immediately. నా పేరు దైవిక్. నేను 4వ తరగతి చదువుకుంటున్నాను. ఈరోజు మనం భాషా భాగాల గురించి తెలుసుకుందాం. నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణ రవి, పులి, హైదరాబాద్. సర్వనామం పేర్లను బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ అతనుడు, ఆమె, వారు. విశేషణం గుణాన్ని గురించి తెలిపే పదాలను విశేషం అంటారు. మంచి, చెడు, రుచి. పనిని కూర్చే తెలిపే పదాలను క్రియ అంటారు. ఆడటం, పాడటం, వెళ్తాం. అవ్యయం లింగవచన విభక్తులు లేని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణ ఆహా, ఓహో, అయ్యో. థ్యాంక్ యూ.